కూటమి పాలనలో చట్టం అమలు కావటం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. మొక్కజొన్న రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడమే దీనికి నిదర్శనమన్నారు. పరామర్శకు వచ్చిన నాయకులను సైతం అడ్డుకొని అక్రమంగా కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు. ఇక కొందరు పోలీసులు పసుపు చొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారని, అలాంటి వారికి చట్ట ప్రకారమే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కాపు మహిళల్ని అలా తోసేసి దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదని, వెంటనే దీని మీద ప్రభుత్వం స్పందించాలని వెళ్ళిన ప్రతి వేళ మీద కేసు పెడతా ఉన్నారు. నిన్న నాగమోహన్ వచ్చాడు, మెడబట్టుకుని సిఐ నెట్టేశాడు. అశోక్ బాబు వచ్చాడు, ఆయనైతే కిరాతకంగా చెరొక పోలీసులంతా ఒకళ్ళ చేతులు ఒకళ్ళ కాళ్ళు పట్టుకుని ఒక ఉతికే బట్టను తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పాలేశారు. నేను వెళ్ళి అప్పటికి ఆవేశాలు తగ్గించి ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో కేసు పెట్టరిక అనేటువంటి భ్రమ కల్పించి నేను వాడిని సర్ది చెప్పి తీసుకొచ్చాను. పరామర్శ కోసం మీరు వచ్చారు, తెలుగుదేశం వారిలాగా దౌర్జన్యం చేయడానికి రాలేదని సరి చెప్తే పొద్దునే కల్లా ఎఫ్ఐఆర్ ఓపెన్ చేశారు. 351 విధులకు అడ్డగించారంట. సరే, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, దయచేసి 2400కి మొక్కజొన్న కేంద్రాలు వెంటనే తెరిపించండి. ఆ గోదాం ఏదైతే అక్రమంగా సీజ్ చేశారో ఆ విలేజ్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. తెలుగుదేశం పార్టీ మీద ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కూడా ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు లేరు కనుక వెంటనే ఆ గోదామును తెరిపించి, మరి 5 రైతులు చిన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళ మొక్కజొన్నలు వాళ్ళకి ఇచ్చేయండి. ఆ మహిళల మీద పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు వెంటనే విత్డ్రా చేయవలసిందిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాకుండా స్థానికంగా పోలీస్ ఎక్సెస్లో ప్రధాన పాత్ర వహించినటువంటి పొన్నూరు రూరల్ సిఐ కృష్ణయ్య, ఎస్ఐ శ్రీహరి, అర్బన్ సిఐ నాయక్, చేబ్రోల్ ఎస్ఐ నాయక్, తెనాలి సిఐ నాయక్, వీళ్ళందరి మీద కూడా రాబోయే 2-3 రోజుల్లో మహిళలందరినీ తీసుకొని వెళ్ళి కొత్త ఢిల్లీకి వెళ్ళి పార్లమెంటు సభ్యుల సమక్షంలో జాతీయ మానవ హక్కుల కమిషన్, ఉమెన్ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్లో కేసు రిజిస్టర్ చేసి వీళ్ళందరి మీద విచారణ జరిపి డిస్మిస్ చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ పంటలు ఎప్పుడైతే వస్తున్నాయో మద్దతు ధర ప్రకటిస్తారు పైకి, అవి కొనుగోలు మాత్రం దళారులను పెడతారు ఈ కూటమి ప్రభుత్వంలో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు కానీ కార్యకర్తలు కానీ రైతుల కోసం ఉద్యమించండి, రైతుకు మద్దతు ధర వచ్చేటట్లుగా చేయండి, మీ ప్రాంతాలలో మీకు ఎటువంటి పంటలైతే పండుతాయో ఆ రైతుకు అండగా నిలవండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దానికోసం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఏంటిది పోలీసు వ్యవస్థ? చంద్రబాబు నాయుడు గారు, అసలు మీ పాలనలో చట్టం నడుస్తుందా? ఇదే మామిళ్ళపల్లిలో అదేమంటే 144 పెట్టామంటారు, 30 యాక్ట్ అంటారు. సభలకు రావట్లా, బజార్లో గుమ్మిగూడట్లా. మురళీ గారి ఇంటికి పోతున్నాం, పరామర్శకి వెళ్తున్నాము, పెళ్ళికి వెళ్తున్నాము, లేకపోతే ఇంకొక కార్యక్రమానికి వెళ్తున్నాము, ఇంటికి వెళ్తున్నాం, కారులో ఉండే వాళ్ళని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? మామిళ్ళపల్లిలో 144 ఉంటే తొట్టెంపూడిలో ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎంత నీచానికి దిగజారారు అసలు పోలీసులు. 144 అంటే అంబడి మురళి గారి ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి బెడ్రూమ్లో ఉన్న జూపూడి ప్రభాకర్ గారిని వెళ్ళడమా? అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఈ రాష్ట్రంలో కొంతమంది తప్పుడు పోలీసులు, చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని చెప్పేసి చెప్తున్నా. దీన్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నా. కొన్నూరు సిఐ కృష్ణయ్య, ఏం మాట్లాడావు నువ్వు? నిన్న ఏం చేస్తున్నావు నువ్వు? ఒక ఇన్ఛార్జిని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని, ఒక బీసీ సమన్వయకర్తని, ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమన్వయకర్తని మెడ మీద గుద్దుతావా? ఏయ్ అని మాట్లాడతావా?
చంద్రబాబు నాయుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, నీ ఎక్స్పీరియన్స్ రైతుల్ని ఇబ్బంది పెడతంలో చూపిస్తున్నావు ఈ రోజున. ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మీరు ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారు? ఈరోజు మొక్కజొన్న రైతుల్ని మీరు ఏమి చెప్పి ఇబ్బంది పెడుతున్నారు? ఒక మొక్కజొన్న రైతులే కాదు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ధాన్యం కానీ ప్రతి ఒక్కరు ఆక్వా రైతులు కూడా, మా ప్రాంతంలో ఆక్వా రైతులు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా మీరు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు? డీజిల్ పెట్రోల్ ధరలను పెంచి ఈ రోజున మామిడిపల్లిలో పరామర్శించడానికి వెళ్తే ఏ రకంగా మీరు నాయకులందరినీ ఇబ్బంది పెడుతూ, రైతులు ఏ రకంగా కేసులు పెడుతూ 14 మంది మీద కేసు పెట్టి కాపు రైతుల్ని మీరు ఇబ్బంది పెడుతుంటే, ఈరోజు కాపులనే కాదు మీరు అన్ని కులాలని కూడా, ఈరోజు బీసీగా నేను ఈరోజు సంఘీభావం తెలపడానికి పొన్నూరు వెళ్తే నిన్న ఏ రకంగా మీరు ఈడ్చుకెళ్లారు? అలాగే ఎస్సీగా అశోక్ బాబు గారిని ఏ రకంగా మీరు ఈడ్చుకెళ్లారు? మీరు ఏ కులానికి గౌరవిస్తున్నారు ఈ రోజున? ప్రభుత్వం మీరు ఎందుకు పనిచేస్తున్నారు? మీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళేనా? పక్కన మీకు ప్రజలు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ మీకు కులాలుగా పనికిరారా? మీ పార్టీలో ఉన్నవాళ్ళే బీసీలు, మీ పార్టీలో ఉన్నవాళ్ళే కాపులు, మీ పార్టీలో ఉన్నవాళ్ళే ఎస్సీలు. ఈ రకంగా మీరు చెప్తున్నారు అంటే మీకు మీరు చేసే దాని మీద చిత్తశుద్ధి లేదు, రైతుల మీద మీకు లేదు. మీరు మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవాలి. ఇది మీరు చెయ్యని పక్షంలో ఎందాకైనా మా జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా తీసుకుని వెళ్తాము. మేము ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఏమి హామీలు ఇచ్చి వాళ్ళు వచ్చారు?